మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ ఇలా ఉంటే సుఖమైన జీవితం ఉంటుంది. అది ఏ గ్రహం ముఖ్య పాత్ర వహిస్తుంది? ఉదాహరణ జాతక చక్రం. వీరు అడిగిన ప్రశ్న ఫస్ట్, కెరీర్ ఎలా ఉంటుంది చూడండి. వృశ్చిక లగ్నం, భాగ్యాధిపతి రవి, దశమాధిపతి రవి లగ్నంలో ఉన్నారు. వీరికి 100% గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఆల్రెడీ ఉండి ఉంటుంది. మరి వీరికి ద్వితీయాధిపతి వృశ్చిక లగ్నానికి 1 2 3 4 5 పంచమాధిపతి నీచ పొందారు గురుడు. దానివల్ల కెరియర్ గ్రోత్ అనేది తక్కువ ఉండి ఉంటుంది. ఇంకపోతే వీరు గురు మహాదశలో జన్మించారు. మీనరాశి, పూర్వభద్ర నక్షత్రం. ఒక్క నిమిషం. లగ్నం వృశ్చిక లగ్నం, పూర్వభద్ర నక్షత్రం, వృశ్చిక లగ్నం. లగ్నాధిపతి కుజుడు ద్వితీయ స్థితి పొందారు. తరువాత ఈ లగ్నానికి భాగ్యాధిపతి ఎవరు? చంద్రుడు పంచమంలో ఉన్నారు. భాగ్యాధిపతి పంచమ స్థితి, వెరీ గుడ్. ఇది ఒక పాయింట్. లగ్నాధిపతి కుజుడు ద్వితీయంతో ఉన్నారు అంటే ధన సంపాదన, స్వయం ప్రపత్తి ఉంటుంది. ఇంకా ప్రస్తుతం శని మహాదశ అయిపోయింది. ప్రస్తుతం బుధ మహాదశ నడుస్తుంది. మరి బుధుడు వీరికి ఎలా ఉన్నారు? బుధ మహాదశ లగ్నానికి అష్టమాధిపతి, లాభాధిపతి అయ్యారు. అంటే 2 లాభాధిపతి. అంటే అష్టమానికి కారకుడు శని భగవానుడు, లాభానికి కారకుడు గురుడు. ఈయన ద్వితీయంలో ఉన్నారు. గురుడు కారకా ప్లేస్లో ఉన్నారు. లాభాధిపతి ద్వితీయంలో ఉండడం మంచిదే. మరి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే బుధ మహాదశ ఎలా ఉంటుంది? బుధుడు మూలా నక్షత్ర స్థితి పొందారు. మూలా నక్షత్రాధిపతి కేతువు చతుర్థంలో ఉన్నారు, కుంభరాశిలో. దానివల్ల కెరీర్ గ్రోత్ అన్నది, ఎందుకంటే కేతువు మిత్ర రాశుల్లో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. శని రాశిలో ఉన్నారు కాబట్టి కెరీర్ గ్రోత్ అనేది ఇబ్బంది ఉండాలి. ఇది ఒక పాయింట్. ఇంకపోతే సుఖపడతారా వీళ్ళు? ఎలాంటి కెరియర్ చేసినా, ఏ పని చేసినా, ఎలా ఉన్నా సుఖపడతారా అనేది వారి తల్లిదండ్రులకైతేనే, వారికైతేనే కానీ ఉంటుంది. మరి అందరికీ సుఖపడతారా అని, మనకి సుఖమే చాలా కావాలి. ఇప్పుడు ఉదాహరణ జాతక చక్రం తీసుకుంటే చూడండి. సుఖం అనేది ఇక్కడ రాసి పెట్టి ఉన్నాను. 12వ భావం నుంచి చూస్తాం. శయ్యా సుఖం, దీన్ని వ్యయభావం అంటారు, ఖర్చు చేసే భావం అంటారు. అంటే మనం ఏం పని చేసినా అది మంచి ఖర్చు అవ్వాలి, మన జీవితానికి బాగుంటుంది. చెడు ఖర్చు అంటే ఏంటి? హాస్పిటలైజేషన్, రోగాలు, ఇట్లాంటివన్నీ చెడు ఖర్చు. అలా కాకుండా సంపాదించింది మనం ఒక ఇల్లు కట్టుకోవడానికైతేనేమి, మనం అనుభవించడానికైతేనేమి, మన పిల్లల్ని చదివించడానికైతేనేమి, అలాగే దాన ధర్మాలు చేయడానికైనా, పుణ్యకార్యాలు చేయడానికి, ఇవన్నీ శుభమైనవి. అందుకనే 12వ భావం చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి, గుర్తుపెట్టుకోండి. మరి
ఈయనకి 12వ భావాధిపతి శుక్రుడు. మరి 12వ భావానికి ఎవరికైనా కారకుడు శని భగవానుడు. అంటే ఇవంతా శని భగవానుడు ఆధీనంలోనే ఉంటుంది. మరి కాలపురుష కుటుంబ చక్రానికి 12వ రాశి ఎవరిదండి? గురుడు. అంటే వీళ్ళిద్దరిదే ఉంటుంది ఇక్కడ రోల్ ప్లే 12వ భావానికి ఎక్కువగా. వీరిద్దరూ మరి జాతక చక్రానికి బండి చక్రాలు లాంటి వారు. ఒకళ్ళు కర్మకి కారకుడైతే ఒకళ్ళకు జీవనోపాధికి కారకుడు. మరి మీ లగ్నానికి 12వ భావాధిపతి ఎవరు చూసుకోండి. ఈ అబ్బాయికి 12వ భావాధిపతి శుక్రుడు. మరి శనికారుడు కాబట్టి శని స్థితి పొందిన రాశ్యాధిపతి ఎవరు? ఈయనకి గురుడు. వీరిద్దరూ జాతక చక్రంలో కలిసి ఉన్నారు, గురుడు శుక్రుడు. మీ 12వ భావాధిపతి మీ శని ఉన్న రాశ్యాధిపతి కలిసి ఉన్న పరస్పర వీక్షణ ఉన్న సుఖపడతారు. లేదండి కష్టాలు పడుతున్నాము, సుఖం అనేదే లేదు. కష్టం అంటే ఏంటండి? ఎలాంటి కష్టం? తిండి లేక, సరైన సమయానికి డబ్బులు అందక, లేదా హాస్పిటల్కి ఎక్కువ ఖర్చులు చేసేసి, ఇవన్నీ కష్టాలు. శత్రువులు ఉండడం ఒక కష్టాలు. అలా కాకుండా మీరు చదువుతారు, చదువుకు వెళ్ళినప్పుడు ఒక హాస్టల్లో ఉండాల్సి వస్తుంది. దాన్ని కష్టం అని అనకూడదు. అక్కడ ఉన్న బాధలు అవన్నీ ఉంటాయి, కానీ దాన్ని కష్టమని అనుకోకూడదు. కష్టం అంటే ఏంటి? ముఖ్యంగా చదువు అర్థం అవ్వకపోవడం, చదువుకోకపోవడం, అట్లాగే చెడు అలవాట్లు పాలైపోవడం, అట్లాగే సరైన సమయానికి డబ్బు అందకపోవడం, తినడానికి తిండి లేకపోవడం, ఇవన్నీ కష్టాలు. అలాంటివి వేరు. ఇక్కడ చెప్పింది మీ జాతకంలో శని భగవానుడు ఎక్కడ ఉన్నాడో, శని భగవానుడు ఎక్కడున్నాడో ఆ రాశ్యాధిపతి మీ జన్మలగ్నానికి 12వ భావాధిపతి కలిసి ఉన్నా, చూసుకుంటూ ఉన్నా మంచిది. ఇప్పుడు కుంభలగ్నం, మీనలగ్నం తీసుకుందాం. కుంభలగ్నం, మీనలగ్నం. కుంభలగ్నానికి ఎవరు? శని భగవానుడే. ఆయన ఇక్కడే స్థితి పొందితే వెరీ గుడ్. మీన లగ్నానికి ఎవరు? శని భగవానుడు. ఆయన 12లోనే స్థితి పొందితే వెరీ గుడ్. ఇంకా మీ 12వ భావాధిపతి శని అయినప్పుడు ఇంకక్కడ మీరు చూసుకోవాల్సిన పని లేదు. ఇంకా వేరే జాతకం తీసుకుంటే మకర లగ్నం, గురుడు 12వ భావాధిపతి, శని భగవానుడు కుంభంలో ఉన్నారు. అంటే శని భగవానుడు రాశ్యాధిపతి శని భగవానుడే. మకర లగ్నానికి 12వ భావాధిపతి గురుడు, ఈయన మేషంలో ఉన్నారు. అప్పుడు వీళ్ళిద్దరూ 3-11లో ఉంటారు. అందుచేత వీరి జీవితం కూడా సుఖంగానే ఉంటుంది. ఇట్లా తీసుకోండి. 3-11 కానీ 5-9 కానీ అయితే సుఖం ఉంటుంది. ఇంకా 2-12 కానీ 6 షష్టాష్టకాలు కానీ అట్లాగే 4-10 కానీ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ చెప్తాను. అందులోనే ఇంకొక విషయం, మీకు కానీ ఇలా ఉంటే సుఖమైన జీవితం చూడండి. అష్టమాధిపతి లాభాధిపతి దశ ప్రస్తుత దశ నడుస్తుంది ఈ వ్యక్తికి. ఈయన ద్వితీయంలో ఉన్నారు. అయితే ఈయనకి బుధుడు స్వక్షేత్ర స్థితిగతులు ఉన్న నవాంశలో, వీరి జీవితం నవాంశలో బుధుడు బాగున్నారు కాబట్టి 100% బాగుంటుంది. తర్వాత గురుడు సింహరాశిలో ఉన్నారు.
ఇది మంచిదే. ఈ లగ్నానికి మరి సింహరాశి ఏమవుతుందండి? దశమాధిపతి నక్షత్రం రాశిలో గురుడు ఉన్నాడు. అందుకని గురుడు బలం కూడా ఉంది, రాహు బలం ఉంది. ఇట్లాగ ప్రతి గ్రహానికి చూసుకోండి. నవాంశలో ప్రతి గ్రహానికి చూసుకోండి. శని భగవానుడు గురు నవాంశ పొందారు. మరి గురుడు ద్వితీయాధిపతి అయ్యాడు జన్మజాతక చక్రంలో, పంచమాధిపతి అయ్యాడు. శని కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. లగ్నాధిపతి కుజుడు నవాంశలో సేమ్ గురుడు దాంట్లో, మరి గురుడు పంచమాధిపతి. శని భగవానుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుచేత కెరియర్ గ్రోత్కి ఏమి ఎలాంటి ఇబ్బంది వ్యక్తికి లేవు. అయితే దశ అయితే లాభం అష్టమం కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది, ఇదే తీసుకుంటే చూడండి, ఈ వ్యక్తికి ఎప్పుడు బాగుంటుందండి అన్నప్పుడు మీకు ఒక చార్ట్ గీసి చెప్పాను. ఇందు లగ్నం గురించి నా వీడియో హోమ్ పేజ్లోకి వెళితే దొరుకుతుంది, అందులో చూడండి. ఇందు లగ్నం అంటే లగ్నానికి భాగ్యాధిపతి, చంద్రుడికి భాగ్యాధిపతి, వీరిద్దరిని ప్లస్ చేస్తే వచ్చే సంఖ్య అది, దాన్ని 12తో భాగించాలి. చూడండి, ఈ వ్యక్తికి లగ్నాది భాగ్యాధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడికి ఎన్ని కళ్ళండి? 16. మరి చంద్రుడికి భాగ్యాధిపతి ఎవరు? 7, 8, 9. కుజుడు 8, 24 వచ్చింది. 6. కుజుడికి 6 కళలు అంటే 6, 6, 12, 22 వచ్చింది. 12 1 12, 12 1 12, 0 1 10. 10 మీకు ఇందు లగ్నం అయింది. 10 మీకు ఇందు లగ్నం అయినప్పుడు చంద్రుడి నుంచి 10 లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చంద్రుడి నుంచి 10 ఇందు లగ్నం అయింది. అక్కడ గ్రహాలు ఉంటాయి కాబట్టి బుధ మహాదశ యోగాన్ని ఇస్తుంది. మీరు 100% భయపడాల్సిన పని లేదు. బుధ మహాదశ యోగాన్ని ఇస్తుంది. మాకు ఈ వీడియో అర్థం కాలేదండి అంటే నా హోమ్ పేజ్లోకి ఇందు లగ్నం ఎక్కడుందో సెర్చ్ చేసుకొని చూసుకుంటే మీకు దొరుకుతుంది. ఇందు లగ్నం ఏం లేదు, రవికి 30, చంద్రుడికి 16, కుజుడికి 6, బుధుడికి 8, గురునికి 10, శుక్రునికి 12, శని భగవానికి 1. మీ లగ్నం నుంచి భాగ్యాధిపతి ఎవరో రాయండి. ఆ రాశి ఇందులో ఏ గ్రహం అయితే అది ఆ నంబర్ వేసుకోండి. చంద్రుడి నుంచి భాగ్యాధిపతి లెక్క పెట్టండి. ఈ 2 గ్రహాలు కలపండి. ఇక్కడ కలిపాను కదా. ఈ అబ్బాయికి చంద్రుడి నుంచి భాగ్యాధిపతి, లగ్నం నుంచి భాగ్యాధిపతి, ఈ అబ్బాయికి చంద్రుడు అయ్యాడు 16 కళ్ళు. చంద్రుడి నుంచి భాగ్యాధిపతి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కుజుడయ్యారు 6, 16, 6, 6, 12, 1, 22, 12, 1, 12, ఇంకా 10 వచ్చింది. వచ్చిన శేషం మళ్ళీ చంద్రుడి నుంచే మీరు లెక్క పెట్టుకోవాలి. మీ చంద్రుడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇందు లగ్నం ఈయనకి ధనస్సు లగ్నం అయింది. ఇందు లగ్నం ధనస్సు లగ్నం అయింది. అక్కడ బుధ కుజులు ఉన్నారు అంటే గ్రహాలు ఉన్నాయి. గ్రహాలు లేకపోతే ఆ గురుడు అంటే 16 సంవత్సరాలకి ఈయనకి కెరియర్ అనేది మొదలైపోతుంది. ఇక్కడ గ్రహాలు ఉంటే ఈ గ్రహాలు కూడా ఇప్పుడు యోగవంతమైన దశలు ఇస్తాయి. ఇట్లాగా ఏ దశలు బాగుంటాయి, ఏ దశలు బాగోవు ఇవన్నీ వేసుకోండి. సుఖపడతామా లేదా? ఇప్పుడు ఈ దశ ఇప్పుడే వచ్చింది కాబట్టి మీకు 100% కెరీర్ గ్రోత్ ఉంటుంది. 100% కెరీర్ గ్రోత్ ఉంటుంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. దానివల్ల ఇబ్బందులు ఉండవచ్చు, అంతేగాని మరి ఏదీ లేదు. ఇక్కడ ఇందాక చెప్పినట్టు మీ 12వ భావాధిపతి మీ శని
రాశ్యాధిపతి. శని రాశ్యాధిపతి శని అయ్యారు అనుకోండి, ఒకటే వస్తుంది. శని రాశ్యాధిపతి శని అన్నప్పుడు ఆయనే వస్తారు. అలాగే మీ లగ్నానికి వ్యయాధిపతి ఎవరు? ఆయన్ని. వాళ్ళిద్దరూ మిత్రులైతే 100% బాగుంటుంది. వాళ్ళిద్దరూ కొంచెం వ్యతిరేక గ్రహాలైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. వ్యతిరేక రాలో ఉంటే 2, 12 ఒకరి వెనకాల ఒకళ్ళు, 4, 11 కేంద్రాలు, షష్ట అష్టకాలు వీటిల్లో ఉంటే ఈ గ్రహాలు, అది వ్యతిరేక గ్రహాలు అయ్యుండి ఇలా ఉంటే మరి కొంచెం ఇబ్బంది ఉంటుంది. మిత్రగ్రహాలు అయితే కొంచెం పర్వాలేదు, వ్యతిరేక గ్రహాలైతే ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. కానీ సుఖపడతామా లేదా అన్నది మాత్రం మన జన్మజాతక చక్రంలో శని భగవాన్ని 12వ భావ. ఎందుకు 12వ భావం? 12వ కారకుడే శని భగవానుడు. 12వ కారకుడే శని భగవానుడు. అందుకే మీ లగ్నానికి 12వ భావాధిపతి మీ శని భగవానుని తీసుకుని సుఖపడతారా లేదా, ఏ గ్రహాలు వచ్చాయి, ఎలాంటి ఆస్పెక్ట్లో ఉన్నాయి, ఎలాగ ఉన్నారు, దాన్ని బట్టి చూసుకోండి. ఈ వీడియో అర్థమవుతే మరొకసారి వినండి, అతి సులువుగా అర్థమవుతుంది. మరి ఈ అబ్బాయికి కెరీర్ గ్రోత్ అయితే మాత్రం 100% బాగుంటుంది. ప్రస్తుతం ఏలినాటి శని వల్ల కొంచెం ఇబ్బందులు అయితే మాత్రం ఉండవచ్చు 100%. రవి లగ్నంలో ఉన్నారు, దశమాధిపతి రవి లగ్నంలో ఉన్నారు. మంచి పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక్కటి, ఇక్కడ గురుడు నీచపడ్డారు. ఈయనకి గురుడు నీచపడ్డారు. ఎవరు? ద్వితీయాధిపతి, పంచమాధిపతి. లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ నీచ పొందకూడదు. పొందినట్లయితే ఏదో ఒక విషయంలో ఇబ్బంది అయితే మాత్రం 100% ఉంటుంది. నవాంశకి వెళ్ళేటప్పటికి ఇదే గురుడు సింహ నవాంశ పొందారు. మరి ఈ సింహ నవాంశ రాశి చక్రంలో భాగ్యాధిపతి అయ్యారు, దశమాధిపతి అయ్యారు. ఆయన లగ్నంలో ఉన్నారు. అందువల్ల ఇబ్బంది అనేది అయితే మాత్రం ఉండదు, చిన్న చిన్నవి అయితే మాత్రం ఉంటాయి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.